ఎలా ఉంటాడంటే కనుక తృప్తిగా ఉన్నదానికి తృప్తిగా అని చెప్పాను కదా, దానికే ఇంకొకరు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. సరే, నాకు రాజలక్ష్మి మేడం గారు ఉన్న దాంట్లో ఏ విధంగా తృప్తిగా ఉండాలి, దానికి మలయాళ స్వామి తన శిష్యులకు చెప్తాడట. ఒక కథలాగా మలయాళ స్వామి ఏం చెప్తాడంటే తన శిష్యులకి, మనము లేని వాటిని చూసి తృప్తిగా ఉండాలి, ఉన్న వాటిని చూసి మనం అసూయపడకూడదు, నాకు అది కావాలి ఇది కావాలని ఆశపడకూడదట. అందుకని ఇప్పుడు మనం స్కూటర్లో వెళ్తున్నాం అనుకోండి, స్కూటర్లో వెళ్ళే వ్యక్తి అంట నడిచి వెళ్ళేవాడిని చూసి సంతృప్తి చెందాలంట. లేదంటే కారులో పోయేవాడిని చూసామనుకోండి, అయ్యో నాకు కారు లేదే, కారు ఉంటే నేను కూడా ఆ విధంగా కారులో వెళ్ళేవాడిని కదా అని ఆశ కలుగుతుందంట. కానీ కారులో వెళ్ళేవాడంట స్కూటర్లో వెళ్ళేవాడిని చూసి సంతృప్తిగా ఉండాలంట. లేదంటే వాడు ఫ్లైట్లో వెళ్ళేవాడిని చూస్తున్నాడు అనుకో, అయ్యో నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కగలను అన్న భావంతో ఉంటాడంట. అలా కాకుండా కారులు లేకుండా స్కూటర్లు లేకుండా నడిచి వెళ్ళేవాడు వాడు అనుకుంటాడంట, నాకు కారు లేకపోయినా స్కూటర్ లేకపోయినా నాకు భగవంతుడు కాళ్ళు ఇచ్చాడు అని సంతృప్తిగా ఉండాలంట, ఆనందంగా ఉండాలంట. ఎందుకంటే కారు నుండి స్కూటర్ నుండి కాళ్ళు లేవనుకోండి, వాడి పరిస్థితి ఏంటి? వాడికి జీవితం అంతా దుఃఖమే కదా. కాబట్టి భగవంతుడు మనకు నడవడానికి కాళ్ళైనా ఇచ్చాడు అని ఆ విధంగా ఉన్న దాంట్లో మనకున్న దాంట్లో తృప్తిగా జీవించాలట అని తన హిమాలయ స్వామి మలయాళ స్వామి తన శిష్యులకి జ్ఞానాన్ని బోధిస్తుంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా లేని దాని గురించి ఉన్న వాళ్ళని చూసి అయ్యో నాకు అయితే వాళ్ళలాగా నేను అలా ఉండాలి అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనకు ఉన్నదాన్ని తృప్తిగా మన జీవితం నా అర్హతే, నేను గతంలో చేసుకున్న దాన్ని బట్టి నా జీవితం ఇప్పుడు ఎలా ఉంది, నేను అనుభవించడానికి నేను నిర్ణయించుకొని వచ్చాను. అయితే నీకు అర్హత పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఇప్పుడు నీకు ఏది ఉంటే అది నేను చెప్పినట్టుగా మనకు మన శక్తిని బట్టి మనం ఇతరులకి 10 మందికి ఉపయోగపడే విధంగా మనం లోక కళ్యాణకరమైనటువంటి సేవ చేస్తూ ఉండాలి. మీ చేతిలో ఎంత ఉంటే అంత డబ్బులు ఇవ్వడం. 10 మంది డబ్బు లేదంటారు, డబ్బే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా మంచి కార్యం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి నువ్వు సేవ చేయి. నీ శరీరపరంగా శారీరక శ్రమ పెట్టు. మంచి వాక్ ఉంది, జ్ఞానం ఉంది, మాట్లాడే శక్తి ఉంది, వెళ్ళి 10 మందికి మంచి మాట చెప్పు. ఆ వాక్కుని దానం చేయి. ఆ విధంగా మనకి ఏది వీలైతే, మనకి ఏది వీలుంటుందో అది నువ్వు నిష్కామంగా ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చేయొచ్చు. ఆ విధంగా కూడా మనం తృప్తిగా ఉండొచ్చు అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మనం ఏది కూడా ధనాన్ని ఆశపడకూడదు. అందుకనే ఇంకా ఏం చెప్తారంటే, మనం డబ్బుకి ఆశపడకూడదు, ఇంకా కూడా మనం ఎవరు కూడా మోసగించకూడదు. ఇంకా ఏం చెప్తారంటే, అంటే మన జ్ఞాన లక్షణాలు పెంచుకోవాలంటే మనం త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనం ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నామో, మనం ఏం చెప్తున్నామో మన చేతల్లో కూడా అదే ఉండాలి. అంటే మన యొక్క ఆలోచన, మాట, మన యొక్క చేతలు ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉండాలి. కానీ మనం ఆలోచించేది ఒకటి, మాట్లాడేది ఒకటి, మనం చేసే పనులు వేరువేరుగా ఉండకూడదు. ఒక ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలు ఎలా ఉంటుందంటే త్రికరణ శుద్ధితో ఉండాలి. ఎప్పుడు కూడా మమకారం జీవితం మీద, అంటే ఈ బంధాల్లో వెళ్ళిపోకూడదు. అందుకే చెప్తాడు ఈ యొక్క భగవద్గీతలో, మనము పద్మపత్ర మీమాంస అంటారు. అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలంట. తామరాకు మీద నీటి బొట్టు వేసేమంటే ఏమవుతుంది? అది అటు ఇటు జారిపడగానే ఆ తామరాకు అంటించుకోదు.
మనం కూడా మన జీవితంలో అన్నిటితో ఉండాలి. ఈ సంసారంలో బంధాల్లో అన్నిటితో అనిపిస్తూ ఉండాలి, కానీ ఆ యొక్క బంధాల్లో ఇరుక్కోకూడదు. ఆ విధంగా మనము ఆ బంధాల్లో ఇరుక్కోకుండా ఉండాలి. ఇవన్నీ కూడా జ్ఞాని యొక్క లక్షణాలు. ఎవరిని ద్వేషించుకుంటా, ఎవరిని అసూయించుకోకుండా, అందరూ ఆత్మస్వరూపులే, అందరూ కూడా జ్ఞానాన్ని పొందడానికి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు కొంతమంది పేద స్థితిలో ఉంటారు, వారిని చూసి అసహించుకోకూడదు. వాడు అంతకు ముందు జన్మల్లో గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు. వాడు చేసిన కర్మను అనుభవించడానికి వాడు ఆ జన్మని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ అంతా ఆత్మే. ఎప్పుడైతే తత్వమసి, నేనే కాదు అందరూ ఆత్మలే, సర్వం కల్పితం బ్రహ్మ అంటే సమస్తం అన్ని జీవుల్లోనూ ఉన్నది ఆ పరమాత్మయే. ఇవన్నీ ఎప్పుడైతే వేదవాక్యాలు ఈ జ్ఞానం తెలుసుకుంటారో వాడు ఎవరిని ద్వేషించడు. ఎప్పుడు కూడా జ్ఞాని అనేవాడు వర్తమానంలోనే జీవిస్తాడు. మనం ఇక భవిష్యత్తులో కానీ లేదంటే గతంలో కానీ వెళ్ళకూడదు. గతంకి వెళితే ఎప్పుడు మనకు బాధలే, దుఃఖాలే. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఆందోళన, టెన్షన్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మనం వర్తమానంలో జీవించాలి. నా వల్ల కాదు, నేను చేయలేను అనే ఆ భావం ఉండకూడదు. అభద్రతా భావం అంటారు, అంటే నా వల్ల కాదు, నేను చేయలేను, ఇలాంటి భావం ఉండకూడదు అనమాట. కాబట్టి ఈ యొక్క ఆత్మజ్ఞానం యొక్క లక్షణాలు ఏంటో యోగులు చెప్పేటువంటి సందేశాలను మనం తెలుసుకొని ఆ విధంగా మనం ప్రవర్తించాలి. మన సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కువగా మనము సమయాన్ని వృధా చేస్తుంటాం, దాన్ని దుర్వినియోగం అంటారు. ఎక్కువ సమయాన్ని వాట్సాప్లో కానీ లేదా ఫేస్బుక్లో రీల్స్ చూసుకుంటూ ఇంటికి ఎక్కువ సమయాన్ని వృధా చేస్తుంటాం. ఎంటర్టైన్మెంట్ అవసరమే, కానీ ఎంతసేపు? నాకు కూడా అనిపిస్తుంది కదా ఒకసారి ఇలా చూస్తున్నప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాలు చూసామనుకోండి, నేను 20 నిమిషాలు అరగంట సేపు దీనికే సమయం కేటాయించాను అని లోపల మన ఆత్మ మనకి హెచ్చరిస్తుంది. దాన్ని మనం గమనించాలి. లేదంటే గంటలు దాన్ని గడిపేస్తుంటారు. నిర్వినియోగం. కొంతమంది సమయాన్ని దుర్వినియోగం చేస్తారు, అంటే ఇతరుల నాశనానికి ఉపయోగిస్తుంటారు. అది సమయాన్ని దుర్వినియోగం చేయడం. కానీ మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొంత సమయం ఈ జ్ఞానం పొందడానికి యోగుల యొక్క సందేశాలు వింటూ ఉండాలి. అవి వాట్సాప్ ద్వారా ఎంతోమంది మనకు యూట్యూబ్లోకి వెళ్తే ఎన్నో ఉన్నాయి, అవి వినొచ్చు. గురువుల యొక్క సత్సంగం వినొచ్చు. భగవద్గీత గురించి వినాలి. ఎప్పుడు కూడా భగవంతుడు ఏం చెప్తాడంటే, భగవద్గీతలో భగవంతుడిని ఆశ్రయించే విధానం ఉంది. కానీ మనం ఏంటంటే ఎంతసేపు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం. నేను మధ్యాహ్నం చెప్తాను, భగవంతుడికి ఇష్టలు అవ్వాలంటే ఏంటనేది ఒక టాపిక్ నేను చెప్తాను మధ్యాహ్నం తర్వాత. భగవంతుడికి మనం ఇష్టలు అవ్వాలంటే మనలో ఎలాంటి లక్షణాలు పెంచుకోవాలి, లోకంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారు భగవంతుడిని ఆశ్రయించడానికి, భగవంతుని ఇష్టపడాలనే దాని గురించి. సో ఆ విధంగా ఇవన్నీ కూడా ఏంటంటే ఆత్మజ్ఞానం యొక్క లక్షణాలు. ఆ లక్షణాలు మనం తెలుసుకొని మనల్ని ఆ విధంగా ఇంకా మనం ఉన్నత స్థితికి ఎదగాలి. అందుకు మాకు రాఘవ సార్ ఏం చెప్తాడంటే, ఉదాహరణతో చెప్తాడు ఆయన. అంటే ఉపదేశాలతో చెప్తాడు. అంటే ఒక ఉదాహరణ చెప్పాడు అనుకోండి, ఆ ఉదాహరణ ద్వారా మనం దాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. వాటిని ఆయన ఉపమాన ధ్యాన సందేశాలు అంటాడు. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, హంస ఉంది. హంస పాలను నీళ్ళను వేరు చేసి అది పాలు మాత్రమే తీసుకుంటుంది, నీటిని వేరు చేస్తుంది. అది దాని యొక్క సహజ లక్షణం హంసకి. అదేవిధంగా ఎవరైతే ధ్యానం చేస్తారో యోగులు ద్వారా ధ్యానం చేసి జ్ఞానం పొందినటువంటి వ్యక్తి ఏది సత్యం ఏది అసత్యం అని తెలుసుకొని సత్యాన్ని మాత్రమే స్వీకరిస్తాడు, సత్యాన్ని ఆశ్రయిస్తాడు.
ఆ విధంగా మనం కూడా ఆ లక్షణాలు పెంచుకోవాలి. ఇప్పుడు హంస పాలను ఎలా స్వీకరించే దానికి సహజ లక్షణం, ఎన్నో పక్షులు ఉన్నాయి, ఎన్నో జీవులు ఉన్నాయి, కానీ ఏది ఆ విధంగా పాలను వేరు చేయలేదు. అది హంస యొక్క సహజ గుణం. అది ఆ విధంగా మనం కూడా మానవుల్లో ఎంతోమంది ఉన్నారు, కానీ అందరూ కూడా సత్యాన్ని ఆశ్రయించలేరు. ఎందుకంటే సత్యం గొప్పతనం తెలుసుకోవాలి. ఎవరు ఎంతసేపు ప్రాపంచిక జీవితం అదే జీవితం అనుకుంటారు, కానీ ప్రాపంచిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక జీవితం గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడే మన యొక్క లక్ష్యం ఏంటో మనం సాధించగలం, మన ప్రణాళిక మనం పూర్తి చేయగలం. కాబట్టి మనము ఇక్కడ ఆత్మ యొక్క గొప్పతనం ఏంటి, అసలు ఏంటి సత్యం? సత్యం అంటే భగవంతుడు. ఆ భగవంతుడిని ఆశ్రయించే మార్గమే పత్రిజీ గారు మనకు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం వల్లే మనం సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలం. ఎప్పుడైతే ఆ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటామో మన యొక్క జీవన విధానం మారిపోతుంది. అందుకే పత్రిజీ సార్ చెప్తాడు, హింస చూడు హంస పకడు. హంస అంటే శ్వాస. ఎప్పుడైతే మనం హింసని, జీవహింస ఇవన్నీ కూడా మనం వదిలేసినప్పుడు హంసను ఎప్పుడైతే పట్టుకుంటాం శ్వాసని, మన యొక్క సత్యాన్ని పట్టుకున్నట్టు. ఎవరైతే సత్యంలో జీవిస్తారో వాళ్ళకి ఎప్పుడు జయమే, వాళ్ళకి అపజయం అంటే ఉండదు. అందుకే వేదాల్లో చెప్తారు, మనకు గురువు మన చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా మన బోర్డు మీద రాసేవాడు, సత్యమేవ జయతే, సత్యమే తప్పక జయిస్తుంది. అసత్యం తాత్కాలికంగా అసత్యం కొంత ఏదో లాభాలు పొందొచ్చు, కానీ చివరికి వాళ్ళు అపజయమే పొందుతారు. కాబట్టి మనం సత్యాన్ని ఆశ్రయించాలి. సత్యం అంటే ఆత్మ, భగవంతుడు, శాశ్వతంగా ఉండేది. అంటే కాలం మారినా యుగాలు మారినా మారినదే సత్యం. ఆయనే భగవంతుడు, ఆయనే పరమాత్మ, అదే అందరిలో ఉండేది. అందుకే మనం సత్యాన్ని ఆశ్రయించాలి. ఎప్పుడైతే మనం సత్యంలో ఉంటామో మనకు అన్నీ జయమే, అపజయం అంటే ఉండదు. కాబట్టి ఇక్కడ మనం అందుకే ఈ కొటేషన్ చాలా బాగా అర్థం చేసుకోవాలి. మనం పత్రిజీ గారు చెప్పి హింస చూడు హంస పకడు. ఎప్పుడైతే మనం శ్వాస తీసుకుంటాం కదా, ఇప్పుడు ఎట్టయితే హంస పాలను నీళ్ళను ఎలా వేరు చేసిందో, మనం తీసుకునే శ్వాసలో కూడా ఈ నేచర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకుంటుంటాము. అవునా కదా? ఈ ఆక్సిజన్లో తీసుకునే ప్రాణశక్తులు, ఈ గాలిలో ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఇంకా ఇతర వాయువులు కూడా ఉంటాయి. అవన్నీ మనం తీసుకున్నప్పుడు మన శ్వాస ఏం చేస్తుందంటే ఆక్సిజన్ మాత్రమే మనం తీసుకుంటాం. తిరిగి వదిలే శ్వాసలో నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇతర వాయువులన్నీ మనం బయట వదులుతాం. ఆ శ్వాసకి ఆ శక్తి ఉంది, అది సహజ గుణం. మానవుడికి తీసుకునే శ్వాసలో ఆక్సిజన్ మాత్రమే తీసుకొని బయట వదిలేస్తుంది ఆ శ్వాస. అందుకే మనకి ఇక్కడ హంసతో కంపేర్ చేయబడింది శ్వాసను. కాబట్టి మనము శ్వాస అంత ముఖ్యం. ఎందుకంటే ఈ శ్వాసకి ఆత్మకి సంబంధం ఉంది. అందుకనే పత్రిజీ సార్ మనకు చెప్పడం జరిగింది, నీ శ్వాసే నీకు గురువు, ఎవరు గురువు కాదు. అందుకే శ్వాసను పట్టుకో. శ్వాసను పట్టుకుంటే ఈజీగా మనం భగవంతుని చేరే, భగవంతుని ఆశ్రయించే మార్గం అదే. కాబట్టి మన ఎంత శ్వాస గురించి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. ఇటీవల కూడా ఇక్కడికి రవిశర్మ గారిని, రవిశాస్త్రి గారు, మారే రవిశాస్త్రి, ఆయన శ్వాస గురించి ఎంతో బుక్ కూడా రాసినారు ఆయన. సో శ్వాసని మనం ఎంత దీర్ఘంగా తీసుకుని వదులుతూ ఉంటే మన ఆయుష్ బాగా పెరుగుతుంది. మనం కోపంలో ఉన్నాం అనుకోండి, కోపంలో ఉన్నప్పుడు మనం శ్వాసలో మనమే గమనించవచ్చు, తొందరగా ఎక్కువ శ్వాసను తీసుకుంటాం. సహజంగా మానవుడు 15 శ్వాసలు తీసుకుంటాడు నిమిషానికి. ఎవరైతే ఈ ధ్యాన మార్గంలో బాగా సాధన చేసి యోగత్వాన్ని బాగా అభ్యసిస్తారో వాళ్ళకి దీర్ఘంగా శ్వాస తీసుకున్న శ్వాస టెక్నిక్స్ తెలుసుకోవడం వల్ల ఆ శ్వాసల సంఖ్య తగ్గుతాయి. అందుకని యోగులు వాళ్ళు 100 సంవత్సరాలు ఇంకా ఎక్కువగా జీవించడానికి కారణం
వాళ్ళు తక్కువ శ్వాస తీసుకుంటారు నిమిషానికి. మామూలు సాధారణ వ్యక్తి 15 శ్వాసలు తీసుకునేటువంటి వ్యక్తులు సాధన బాగా చేసినటువంటి వాళ్ళు 10 శ్వాసలు 8 శ్వాసలు అలా శ్వాస పడతారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వర్తమానంలో ఉంటారు, వాళ్ళు దీర్ఘంగా నెమ్మదిగా శ్వాస తీసుకుంటారు. అదే మనం తాపించకుండా ఆవేశంగా మన పనులు చేస్తూ ఇలా ఉన్నప్పుడు మన శ్వాస సంఖ్య పెరుగుతుంది, మనమే గమనించవచ్చు, ఎక్కువ శ్వాస తీసుకుంటాం. కాబట్టి వీలైనంత వరకు మనం పని చేస్తూ ఏ పని చేస్తున్నా కానీ మన శ్వాసను మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా వర్తమానంలో ఉంటాము, మన ఆరోగ్యం బాగుంటుంది, అన్ని విషయాల్లోనూ మనం బాగుంటాము. అందుకనే ఎప్పుడు వర్తమానంలో జీవించాలి, మన శ్వాసను మనం గమనిస్తూ ఉండాలి. సో ఆ విధంగా ఉంటే మనం సత్యంలోనే జీవిస్తాం, అన్ని విధాలా కూడా మనకు మంచి జరుగుతుంది. సో అందుకని ఆ విధంగా కూడా మనం శ్వాసను గమనిస్తూ శ్వాస మీద ధ్యాస ఉంచి వీలైనంత వరకు ఎక్కువ సమయాన్ని మనం సాధన చేయాలి. సో ఆ విధంగా మనం ధ్యానం చేయాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. ఇప్పుడు ప్రారంభంలో వచ్చిన వాళ్ళు ఒక 20 నిమిషాలు చేస్తారు, అరగంట చేస్తారు. ఆ సమయాన్ని పెంచుకోవాలి. గంటలుగా అంటే 2 గంటలు 3 గంటలు ఎప్పుడైతే కూర్చొని ధ్యానం చేస్తామో అప్పుడు మనకు ఎక్కువగా మనలో మార్పు అనేది అప్పుడు గమనిస్తాం. చాలామంది చెప్తారు, కొంతమంది నాకు ఆ కలర్ అవి రావాలి, ఈ అనుభవాలు రావాలి. ఆ అనుభవాలు ఏమి శాశ్వతం కాదు. మాకు రాఘరావు సార్ ప్రత్యేకంగా చెప్తుంటాడు, అనుభవాలు ముఖ్యం కాదు, మీ ప్రవర్తనలో ఏం మార్పు వచ్చింది, మీ గుణాలలో ఏం మార్పు వచ్చింది, మీ మాట తీరులో ఎలా మార్పు వచ్చాయి. మనం మాట్లాడే మాట అంత ఇంపుగా ఉండాలి, ఎవరికి కూడా హాని కలగకూడదు. ఇప్పుడు చెప్తారు కదా కొంతమంది, మనము మాట వల్లే మనకు మిత్రులు ఏర్పడతారు, మన మాట వల్లే మనకు శత్రువులు కూడా ఏర్పడతారు. మంచిగా మాట్లాడామనుకోండి అందరూ మంచివాడు అంటారు. అందుకే ఊళ్ళో పెద్దలు అంటుంటారు, వాళ్ళు ఏదో మాటలు మాట్లాడారు అనుకోండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతారు అంటారు కదా. మనం ఏదైనా చెడుగా మాట్లాడుతుంటే వాడి నోటి వాడి జోలికి పోకండి అంటారు. కాబట్టి మనం మాటలు కూడా మంచిగా ఉండాలి, ఎవరు కూడా మనం ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. కాబట్టి అవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనకు ఎప్పుడైతే గురువులతో సత్సంగం చేస్తూ ఉంటే. అందుకే స్వాధ్యాయం అనేది, సజ్జన సాంగత్యం అనేది చాలా ముఖ్యం. మన ధ్యానం ఎలా ముఖ్యమో ధ్యానం ద్వారా శక్తి పొందగలం. కానీ ఎప్పుడైతే గురువులతో సత్సంగంలో ఉండి ఆ గురువులు చెప్పేటువంటి సందేశాలు వింటూ వాటిని మనం అర్థం చేసుకుంటామో అప్పుడే మనం ఆచరించాలనిపిస్తుంది. అందుకని చాలా ముఖ్యం స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనేది. అలాగే ఈ యొక్క ఆత్మజ్ఞాన లక్షణాలు కూడా పెంచుకుంటూ ఉండాలి. మనం ఇంతకుముందు కన్నా అంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు నేను ఎలా జీవిస్తున్నాను, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నా ప్రవర్తన ఎలా ఉంది, నేను ఏ విధంగా ఉన్నాను అనేది మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటామో ఖచ్చితంగా మనలో మంచి మార్పు అనేది కనిపిస్తుంటుంది. అందుకని మనం ఎప్పుడు కూడా కొంత వైరాగ్యం ఉండాలి, అంటే కొంత తగ్గించుకోవాలి, తప్పని తగ్గించుకోవాలి. అలాగే దేని వదిలేమని చెప్పట్లేదు వాళ్ళు. ఆ వైరాగ్యం అంటే దానిలో కూడా కొన్ని 3 రకాల వైరాగ్యాలు ఉంటాయి. ఈ ప్రాపంచికంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రాపంచిక వైరాగ్యం అంటారు, పురాణ వైరాగ్యం. ఇప్పుడు మనం ఎవరైనా ఇప్పుడు ఒక మంచి హరికథ జరుగుతుంది, హరికథకి వెళ్ళి కూర్చొని విన్నాం. హరికథకి విన్నంతసేపు లేదా ఏదో భగవద్గీత పారాయణం గురించో లేదా మంచి సందేశాలు విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే నిజం కదా, ఈ విధంగా జీవించాలి, ఇక నుంచి ఇలా ఉండాలి, నేను మంచిగా ఉండాలి అనిపిస్తుంది పురాణాలు విన్నప్పుడు, ఆ కథల యొక్క నీతి విన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎలా ప్రకారం అంటే అక్కడ విన్నంతసేపు అట్లా అనిపిస్తుంది. బయట వచ్చిన తర్వాత
మళ్ళీ యథాప్రకారంగా జీవిస్తూ ఉంటాం. దీన్ని పురాణ వైరాగ్యం అంటారు. అంటే ఇది తాత్కాలికం అన్నమాట. ఇంకా రెండో రకం వైరాగ్యం ఏంటంటే ప్రసూతి వైరాగ్యం అంటారు. ఈ ప్రసూతి వైరాగ్యం అయినటువంటి స్త్రీలు ప్రసవ సమయంలో చాలా కష్టం, అది మనం మాటలతో చెప్పలేము. సో ఆ కష్టం అనిపించేటప్పుడు ఆ తల్లి అనుకుంటుందంట, ఇంకా నాకు బిడ్డలే వద్దు, నేను ఈ కష్టాన్ని భరించలేకున్నాను అనుకుంటుంది ఆ తల్లి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని 2-3 నెలల తర్వాత మళ్ళీ పురుష సాంగత్యం కోరుకొని మళ్ళీ ఇంకొక బిడ్డకి జన్మనిస్తాడు. అంటే ఆ యొక్క గర్భం ధరించి ఆ ప్రసవ సమయంలో ఆ బాధ భరించేటప్పుడు ఆమె అనుకుంటుంది, ఇంక నాకు పిల్లలే వద్దు, ఈ బాధ భరించలేనండి. అది కూడా ప్రసూతి వైరాగ్యం అనమాట. ఇంకా మూడో రకం ఏంటంటే శ్మశాన వైరాగ్యం ఉంటుంది. అంటే వీళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వెళ్తారు. అవి వెళ్ళినప్పుడు వాళ్ళని అంతా చూసి, ఆ బంధువులందరినీ చూసి ఒకరికొకరు మాట్లాడుకుంటారు. అరే ఈయన ఎంతో గొప్పగా జీవించాడు, లేదా ఈయన అంటే చెడు ఏదో వాళ్ళ మంచి గురించో చెడు గురించో చెప్పుకొని ఏమి తీసుకెళ్ళట్లేదు, ఎంత సంపాదించాడు, ఒట్టి చేతులతో పోయాడు, సో కాబట్టి మనం కూడా ఇక్కడి నుంచి మంచిగా ఉండాలి, మంచిగా అలా అనుకుంటారు అందరూ కూడా. ఆ శ్మశానం కాడి నుంచి బయట రాగానే మళ్ళీ ఎలా ప్రకారం అంటే వాళ్ళు అంతకుముందు ఎలా జీవిస్తున్నారో, ఏ విధంగా కర్మలు చేస్తున్నారో అలాగే ఉంటారు. కానీ ఆ యొక్క వైరాగ్యం నుంచి పూర్తిగా బయటపడరు. కానీ ఇలాంటి తాత్కాలికమైన వైరాగ్యం కాదు మనం కలగాల్సింది. శాశ్వతంగా ఆ తపంలో నుంచి తగ్గించుకోవాలి మనం వైరాగ్యం. ఆ శాశ్వత వైరాగ్యాన్ని పెంచుకోవాలి. అంటే అన్నింటిలో ఉండాలి, ఆ తపన అనేది తగ్గిపోవాలి మనం. దేని మీద మమకారం కానీ అహంకారం కానీ ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాలు, వీటన్నింటి నుంచి బయటపడాలి. అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధంలో, మత, మాత్సర్య, మోహం, ఇవన్నీ కూడా మన మనసు ఆధీనంలో ఉండాలి. అవి ఉంటాయి, ఎక్కడికి పోవు, కానీ అవి మన ఆధీనంలో ఉండాలి, మనసు యొక్క ఆధీనంలో ఉండాలి. అప్పుడు అవి మనకు మిత్రులుగా ఉంటాయి. మనకి ఎక్కడ దేన్ని ఉపయోగించాలో, ఎక్కడ ఏ విధంగా మనం వాడుకోవాలో ఆ విధంగా వాడుకోవాలి. మనసు మన అదుపులో లేదంటే వాటికి మనం బానిసలాగే, అవి ఆడినట్టు మనం పోతుంటాం. కాబట్టి మనసు మన ఆధీనంలో ఉండాలి. ఆ విధంగా మనం జ్ఞానాన్ని పెంచుకుంటూ, ఆ పెంచుకున్న జ్ఞానాన్ని 10 మందితో మనము నిస్వార్థంగా షేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకున్నది 10 మందికి పంచుతామో మనకి ఇంకా అది పంచబడతాం. కాబట్టి మనం 1 గంట సేపు ధ్యానం చేద్దాం. గంట తర్వాత మనం లంచ్ తీసుకున్నాం. సో కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు.